ముందుగా దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే సంఘమును ఎంతో బాధ్యతతో దేవభక్తులతో సంరక్షించి నడిపిస్తున్నటువంటి సేవకులకు నా వందనాలండి. వాక్యం పట్ల ఎంత ఆసక్తితో కూడి వచ్చినటువంటి పెద్దవారికి, సోదరిమణులకు, సోదరులకు అందరికీ కూడా ప్రభుపేట మరి దినమందు మీతో కలిసి మాట్లాడుటకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా ఉదయకాలమందు మీ ఆత్మతో, మీ సత్యముతో, మీ వాక్కుతో మమ్మను జీవింపచేసి దేవా నడిపించినందుకు మీకు ఘనముగా మహిమకరంగా నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. దేవా ఇప్పుడు కూడా మీ ఆత్మ సహాయము నాకు అనుగ్రహించండి. వింటున్న వారికి దయచేయండి దేవా. మాలో ఉజ్జీవము దయచేయండి దేవా. సంఘములకు అవసరమైన సంగతులను మీరు బోధించండి ప్రభువా. మమ్ములను తండ్రి మీ కుమారుని స్వారూప్యంలోనికి తండ్రి రూపాంతరం పొందినట్లుగా దీవించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెందాలని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, స్త్రీల క్రిస్మస్ అంటే మేము స్త్రీలుగా ప్రభు పుట్టుకును ఆనందంతో జరుపుకోవాలి. మా వంతుగా మేము అంటే క్రిస్మస్లో సంఘాల వారీగా జరుపుకుంటారు. సంఘంలోనే మరలా స్త్రీలు ప్రత్యేకంగా ఇలాంటి క్రిస్మస్ కుడికలను ఏర్పాటు చేసుకుంటారు. మా వంతుగా మేము నేర్చుకోవాలి. మా వంతుగా మేము నేర్చుకోవాలి. మా వంతుగా మేము క్రీస్తును ఆరాధించాలన్నది ఆలోచన అనేది గొప్ప విషయం, మంచి విషయం అండి. అయితే ఈ క్రిస్మస్ దినాన క్రిస్మస్ పేరిట అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించారు, మా కొరకు జన్మించారు అని స్త్రీలమైన మనము ఎంతో సంతోషిస్తూ ఈరోజు ఇలా కూడుకున్నాం. ఏంటి మన సంతోషం అంటే, మన సంతోషం ఏంటంటే మనలో చాలామంది ప్రభు వాళ్ళ జీవితాల్లోకి రాకపోతే రోగగ్రస్తులై మరణించి ఉండేవారు. అవునా? మనలో చాలామంది ప్రభువే కనుక మనల్ని స్వస్థపరచకపోతే రోగాలతో చనిపోయేవారు ఇక్కడ చాలామంది ఉంటారు. ఇంకా స్త్రీలమైన మనం మన పిల్లల్ని పద్ధతిలో పెంచుకోగలిగామంటే దానికి కారణం కూడా ప్రభువే. ప్రభు అంటూ పరిచయం కాకపోతే మీలో చాలామంది పిల్లలు ఇంట్లో ఉండేవారు కాదు, వీధిలో ఉండేవారు, మాట వినేవారు కాదు, నాశనానికి నడిచేవారు. సో నా ప్రభు నా జీవితంలోనికి వచ్చి నా బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో నాకు నేర్పించాడు అన్న సంతోషం మనకి. ఇంకా లోకంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నప్పుడు స్త్రీ ఏమాత్రం తక్కువ కాదు. ఆస్తిలోనూ సగం వాటా కావాలి, ఉద్యోగాల్లోనూ సగం వాటా కావాలి, అన్నిట్లో పురుషుడితో సమానంగా దూసుకు వెళ్ళిపోవాలి, అవసరమైతే పురుషుణ్ణి దాటి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన ఈ తరంలో, ఈ జనరేషన్లో ఉంది. కానీ నా మట్టుకు నేను నా భర్తకు లోబడుతున్నానంటే కేవలం ప్రభు నా జీవితంలోనికి రాబట్టి. ఈ కాలంలో భర్త చేత బాధించబడేవారి కంటే భార్యల చేత బాధించబడేవారు ఎక్కువ అవుతున్నారు. ఆ సంఖ్య పెరిగిపోతుంది, ఈ సంఖ్య తగ్గుతుంది. ఏం జరుగుతుందంటే స్త్రీ తన చేయిని పైకెత్తుతుంది. భర్త ఎంత మంచివాడైనప్పటికీ, భర్త ఎంత చక్కగా తన బాధ్యతలు నెరవేరుస్తున్నప్పటికీ ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. ఇటు చట్టాలు స్త్రీల అనుకూలత కొరకు లేదా స్త్రీల సంరక్షణ కొరకు, సౌకర్యం కొరకు కొన్ని పద్ధతులు ప్రభుత్వాలు కూడా ప్రవేశపెట్టాయి. దాన్ని చూపించి మరి సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. దాన్ని చూపించి మరి ఏం చేస్తున్నారు?
బెదిరిస్తున్నారు. నేను ఇల్లు దాటితే ఏమవుతుందో తెలుసా, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమవుతుందో తెలుసా, నేను చెప్పినట్టు విన్నావా, సరే సరే, లేదనుకో నిన్ను నీ కుటుంబాన్ని కూడా వీధికి లాగేస్తా. ఇలాంటి బెదిరిస్తున్నటువంటి స్త్రీలు ఉన్నారు. ఆ జాబితాలో నేను ఎందుకు లేను? నాది ఏ జాబితా అంటే, నా భర్త తాగుబోతుగా తిరుగుబోతుగా ఉన్నా సరే వాక్యాన్ని బట్టి ఈరోజు నా ప్రవర్తన బట్టి నా భర్త నేను దక్కించుకున్నాను. మంచి వాళ్ళను కూడా తమ పొగరుతో, తమ అహంభావంతో, చదువుకున్నానన్నటువంటి ఆ యొక్క అవసరం లేనటువంటి గర్వముతో కుటుంబాలను కూల్చేసుకుంటున్నారు. అందమైన కుటుంబాలను కూల్చేసుకుంటుంటే నేనైతే నా ప్రభు నా జీవితంలోకి రావడాన్ని బట్టి కూలిపోయిన ఇంటిని కట్టుకోగలిగాను. అందుకే ఒక స్త్రీగా నేను క్రిస్మస్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతేనండి. ఇలా చెప్పుకుంటూ పోతేనండి, ఈరోజు మనం క్రిస్మస్ చేసుకోవడానికి ఎన్ని కారణాలు ఏమండి, ఇంకా ఏమున్నాయంటారో చాలా ఉన్నాయి. ప్రభువులో ఉంటే అత్తగారిని ఎలా సహించాలో నాకు అర్థమైంది. ప్రభువులో ఉంటే తల్లిని ఎలా చూసుకోవాలో నాకు అర్థమైంది. ప్రభువులో ఉంటే పెద్దలకు గౌరవం ఎలా ఇవ్వాలో నాకు అర్థమైంది. ప్రభువులో ఉంటే సంఘములో, సమాజంలో నేను ఎలా ఉండాలో నాకు అర్థమైంది. నా వాక్యాన్ని బట్టి, నా ప్రభు నా జీవితంలోనికి రావడాన్ని బట్టి లోకానికి నేను ప్రత్యేకంగా జీవిస్తున్నాను. నా బ్రతుకు కారణం ఎవరండి? ప్రభు. నా బ్రతుకు కూడా కారణం ప్రభు. దేవుడే నా జీవితంలో రాకపోతే ఈరోజు మీ ముందు నేను ఉంచుంటానా? మీ అందరితో మాట్లాడే అవకాశం నాకు కలుగుతుందా? నేను ఒక మాదిరి అవుతానా? అవును, నేను క్రిస్మస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే స్త్రీగా నా జీవితాన్ని నా ప్రభువు ఏం చేశాడు? దీవించాడు, ధన్యురాల్ని చేశాడు. ఇలా ప్రభువును బట్టి ధన్యురాలైన స్త్రీలు ఎందరో ఉన్నారు. ప్రియమైన వారు, చాలామంది అంటారు సంఘాల్లో స్త్రీలు ఎందుకు ఎక్కువ ఉంటారు? సంఘాల్లో స్త్రీలు ఎందుకు ఎక్కువ ఉంటున్నారంటే, ఏమండి, ఎక్కడైనా చూడండి స్త్రీ విషయంలో పక్షపాతం చూపిస్తారు, కానీ ప్రభు ఎక్కడ చూపించడండి. ఆ ప్రేమకు స్త్రీ దేవునికి దాసోహం అయిపోయిందండి. ఆ ప్రేమకు బంధించబడిందండి. ఏమండి, మీకు ఒక విషయం చెప్పమంటారా? వాక్యం ఎవరికి బాగా అర్థమవుతుందండి? అన్నీ ఉన్నవాళ్ళకా, ఏమీ లేని వాళ్ళకా? అన్నీ ఉన్నవాళ్ళకి అర్థం కాదండి, ఏమీ లేని వాళ్ళకి అర్థమవుతుంది. సుఖపడినోళ్ళకి అర్థం కాదండి వాక్యం, కష్టాల వెంబడిపోతున్న వాళ్ళకి అర్థమవుతుందండి. యేసుక్రీస్తు ప్రభువారి కాలం నాటికి స్త్రీని ఎలా చూసేవారు? అంతెందుకు మొన్న వరకు కూడా స్త్రీని ఎలా చూసేవారు? ఈ మధ్య కాలంలో స్త్రీకి ప్రత్యేక కోట వేశారు, కానీ అంతకుముందు వంటింటికే పరిమితం అయిపోయింది కదా. కానీ ఏనాడు, ఆది నుంచి చూసుకుంటే ఏనాడు దేవుడు స్త్రీని తక్కువగా చూడలేదు. ఆయన నిన్న ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు, రేపు అలాగే ఉంటాడు. జనాల్లో, తల్లిదండ్రుల్లో ఉందా చూపు? ఆడపిల్లను ఒకలాగా, మగపిల్లను ఒకలాగా చూసే చూపు తల్లిదండ్రుల్లో ఉంది, మన కన్న తండ్రిలో లేదు. ఈ విషయం తెలుసుకున్న మనకి మన దేవుడు ఏమైపోయాడు? సర్వమైపోయాడు. ఆయన పుట్టుకను మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇంత ధన్యకరంగా మన జీవితాలను ప్రభు చేశాడు కదా, ఇంత బ్లెస్సింగ్గా దేవుడు మన జీవితాలను చేశాడు కదా, ఇంకా చేయగలడా అంటే ఎస్, ఇంకా చేయగలడు. మీరు ఒకసారి మీ గుండెల మీద చేయవేసుకుని, నా జీవితంలో వాక్యం లేకపోతే నేను ఎలా బ్రతుకుతున్నాను ఆలోచించండి. నా జీవితంలో వాక్యం లేకపోతే నేను ఎక్కడ ఉందును, ఎలా ఉందును, ఏమై ఉందును అంటే, కొంతమంది బలవన్ మరణాలకి పాల్పడే ఉండేవారు, ఇంకొందరు కుటుంబాలను వదిలేసి వెళ్ళిపోతారు, ఇంకొందరు తిరగబడి అందరి మీద తిరగబడిపోయి ఒంటరిగా మిగిలిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉంటారు. ప్రియమైన వాళ్ళ, కానీ మనలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా దేవుని సన్నిధిలో ఇలా కూర్చున్నామంటే దేవుని కృప. మీకు విషయం చెప్పమంటారా? దేవుని ఆశీర్వాదం ఇంతటితో ఆగిపోలేదు. ఇది రోజు మనం తెలుసుకోవాలి. దేవుని ఆశీర్వాదం ఇంతటితో ఆగిపోలేదు. ఇప్పటి వరకు మీ జీవితాల్లో ఎంత అద్భుతానైతే చూశారో, అమ్మయ్య, అద్భుతాల చివరికి వచ్చేసాం, దీవెన అంచుకొచ్చేసాం అన్నది ఉందా?
లేదు, ఇంకా ఉంది. మరి దాన్ని ఎలా తెచ్చుకోవాలి? మనం ఎలా తెచ్చుకోవాలి? స్త్రీలలో ముత్యము లాంటి వాళ్ళు ఉన్నారా లేదండి? ఎవరున్నారు? మీకు ఇష్టమైనటువంటి భక్తురాళ్ళ పేర్లు కానీ, బైబిల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, లేదా చరిత్రలో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఉన్నారా? ఎస్తేరు గారు. ఎందుకు ఇష్టం? ఎస్తేరు గారు ఎందుకు ఇష్టం? దేవుని యందు భయభక్తులు కలిగినదని. ఆమె జీవితం చూడండి ఎంత ఆశీర్వాదకరంగా ఉందో. ఎస్తేరు గారితో పోల్చుకుంటే మన జీవితం అంత ఫిక్స్ చేసుకెళ్ళిందా? లేదు. ఇంకా ఎవరి పేరున్నా చెప్పండి. రూతు. నిజమే. రూతు గారు జీవితాన్ని చూస్తున్నప్పుడు మనం కూడా కాస్త ఆవిడ పక్కన నుంచుందాం. ఎవరు ఎక్కువ స్థాయిలో కనబడతారు? దీవెన విషయంలో, ఆశీర్వాదం విషయంలో, ఆధ్యాత్మిక ఎదుగుదల విషయంలో, మాదిరి విషయంలో, వాక్యాన్ని పాటించే విషయంలో ఎవరు ఎక్కువ కనిపిస్తారు? ఆవిడే కనిపిస్తారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? రిబ్కమ్మ. ఆవిడ కూడా ఎక్కువే కనిపిస్తారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం నిలబడిన ఆత్మీయ స్థితి ఫుల్ స్టాప్ పడకూడదు, తృప్తి చెందకూడదని చెప్తున్నానండి. దేవుని వలన స్త్రీలమైన మనం బిడ్డల చేత ఆశీర్వదించబడ్డాము, కుటుంబం చేత ఆశీర్వదించబడ్డాము, ఓర్పు నేర్చుకుని ఆశీర్వదించబడ్డాము, సహించుకుంటూ ఆశీర్వదించబడ్డాము, ఓర్చుకుంటూ ఆశీర్వదించబడ్డాము, కష్టాల్లో నష్టాల్లో ఏమండి ప్రభువును స్తుతిస్తూ ఆశీర్వదించబడ్డాము. కానీ ఇంకా ఆశీర్వదించబడాల్సింది ఉంది. మరి ఎలా ఆశీర్వదించబడాలి అంటే వెతకాలి. ఏం వెతకాలి? ఆయన్ని వెతకాలి. నువ్వు ఎంతగా వెతుకులాడతావో నీకు అంతగా ప్రభు దొరుకుతాడు. నిజమండి. ఒక్కసారి మనము వాక్యం విన్నంత మాత్రాన మనకి ప్రభు అర్థమవుతాడా? అర్థం కాడు. ఒక్కరోజు సంపాదించినంత మాత్రాన జీవితాంతం బ్రతికేయగలమా? బ్రతకలేము. ప్రతిరోజు సంపాదించాలి, ప్రతిరోజు కడుపు నింపుకోవాలి, అప్పుడు ప్రతిరోజు జీవిస్తాం. ఏమండి, మనము ఆశీర్వదించబడాలి అంటే నేను ప్రభువుని తెలుసుకున్నాను, మారు మనసు పొందుకున్నాను, రక్షణ కూడా తీసుకున్నాను, సరిపోతుంది అంటే ఎలా? సరిపోదు. ప్రభువుని ఇంకా వెతకాలి. ఏం చేయాలండి? ప్రభువుని ఇంకా వెతకాలి. ఎప్పటి వరకు వెతకాలి? చచ్చిపోయేంత వరకు వెతకాలి. దేవుడు ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటేనండి, దేవుడు ఒక్కసారే అన్ని మనకి ఇవ్వడు, ఒక్కసారే తన గురించి తను చెప్పుకోడు. మీరు ఎలా ఉండాలో ఒక్కసారే చెప్పడండి. దేవుడు కొంచెం కొంచెంగా మిమ్మల్ని మార్చుకుంటూ ఉంటాడు. మీకు ఈ అనుభవం ఉందా? ఎలాంటి అనుభవం అంటే, ఈ లోపం నాలో ఉంది, దీని గురించే దేవుడు మాట్లాడుతున్నాడు అని అనిపించిందా? ఏమన్నా అనిపించిందా? ఇప్పుడు రక్షణ తీసుకుందాం అనుకుంటున్నారు, లేదా రక్షణ తీసుకున్నారు, వాక్యం చెప్తున్నప్పుడు ఎస్ ఇది నాలో ఉంది, నన్ను మార్చుకోమని ప్రభు చెప్తున్నాడు అనిపించిందా? మీలో బాప్తిసం తీసుకుని 10 ఏళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, 15 ఏళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. మేము బాప్తిసం తీసుకుని 15 సంవత్సరాలు అయింది, లేదా 10 సంవత్సరాలు అయిందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 10 సంవత్సరాలు పైబడింది అన్నవాళ్ళు. ఓకే, సరే. ఇప్పుడు మిమ్మల్ని వేస్తున్నాను ప్రశ్న, ఇప్పటికీ అలా అనిపిస్తుందా మీకు? ఇప్పటికీ దేవుడు ఏదో విషయంలో మిమ్మల్ని సరిచేస్తున్నట్టు అనిపిస్తుందా లేదా? అనిపిస్తేనే మీరు ట్రాక్లో ఉన్నట్టు, నేను ట్రాక్లో ఉన్నట్టు అండి. దేవుడు కొంచెంగా ఒక పసిబిడ్డకి ఎలా అయితే ముందుగా ఏమండి నెయ్యి పోసి పెడతామో, పాలిస్తామో, నెమ్మదిగా పప్పు వేసి పెడతామో, ఆ నెమ్మదిగా కొంచెంగా బలమైన ఆహారం ఇస్తామో, దేవుడు కూడా ఆయనలా మార్చుకోవడానికి చిన్న మార్పుల నుంచి స్టార్ట్ చేసి నేను పరిపూర్ణ దశకు తీసుకొచ్చి ఆ తర్వాత చాలు అని హానోకుకు సెలవిచ్చిన రీతిగా మనకి సెలవిస్తాడు. ఏ సెలవు అండి అది? ఏ సెలవుది? మరణం. ఆయన స్వారూప్యంలోనికి మారిపోయిన తర్వాత, పరలోకానికి అర్హత సంపాదించుకున్న తర్వాత ఇక ఉండాల్సిన అవసరం ఏముందండి? ఉండాల్సిన అవసరం లేదు కదా. అంటే మీరు ఆలోచించండి, మనలో వస్తున్న మార్పు నిరంతరం జరగాలి. మనలో ఎప్పుడు మార్పు వస్తుందంటే మనం వెతుకులాడాలి ప్రభువులో. ఎలా వెతుక్కోవాలంటే,
ఎలా వెతుక్కోవాలంటే, దేవా నేను ఇంకా ఏమన్నా మారాల్సింది ఉందా? నన్ను ఎంతో దీవించావు, నాలో ఇంకా ఏమన్నా లోపాలు ఉన్నాయా? కోర్స్ మీ మనసుకు మీకు ఇలా అనిపిస్తూ ఉంటుందేమో, నేనేం తప్పు చేయట్లేదండి, నేనేం పాపం చేయట్లేదండి, నాలో ఏ లోపం లేదండి అనిపిస్తుందేమో. అది కేవలం మీ భ్రమ. ఎందుకంటే యోబు గారి గురించి సాక్ష్యమిస్తున్న దేవుడు ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు అని సాక్ష్యమిచ్చాడు. ఏమండి, ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడని సాక్ష్యమిస్తుంటే యోబు గారేమో నేను నీచుడను, నేను దౌర్భాగ్యుడను అంటున్నాడు. దేనికండి? దేవుడే సాక్ష్యం ఇచ్చినా సరే ఒక మామూలు మనిషి తను ఎలా తగ్గించుకుంటున్నాడు చూసారా? అంతటి సాక్ష్యం మనకుందా దేవుడి దగ్గర? కానీ మనకెందుకంటే ఏ తప్పు చేయలేదన్నా తప్పుడు భావంలో బతుకుతున్నాం. నాలో సరిదిద్దుకోవడానికి ఏమీ లేదన్నా తప్పుడు భావంలో ఎందుకు బ్రతుకుతున్నాం? వెతుకులాడాలి. ప్రభువా, నాలో ఎక్కడన్నా నీ రూపం మిస్ అయిందా? పైకి అందరూ పోగొడుతున్నారు, అమ్మా నువ్వు చాలా ప్రార్థనా పరురాలు అంటున్నారు, పైకి అందరూ మెచ్చుకుంటున్నారు, ఎంత బాగా చెప్తావు తల్లి వాక్యం అంటున్నారు, పైకి అందరూ మెచ్చుకుంటున్నారు, ఎంత చక్కగా పరిచయం చేస్తావని. వీళ్ళందరి మాటలు కాదు తండ్రి, వీళ్ళు నా పై రూపం చూస్తారు, నా పై ప్రవర్తన చూస్తారు, మాంసపు నేత్రాల ఎదుట జరిగేవి చూస్తారు, కానీ నా అంతరంగాన్ని చూస్తున్న దేవా నీ దృష్టికి నేను ఎలా ఉన్నానని వెతుక్కుంటున్నారా? ఒక సువార్థికుణ్ణి, ఒక సేవకుణ్ణి, ఒక సామాన్యమైన విశ్వాసి ఇలా అన్నాడంటండి. ఏమన్నాడంటే, అయ్యా మీకు ఒక విషయం చెప్పాలని ఉందని అడిగాడండి. అయ్యా మీకు ఒక విషయం చెప్పాలి అంటే, ఏంటి చెప్పండి అంటే, మిమ్మల్ని చూస్తుంటే నాకు పౌలు గారు గుర్తొస్తున్నారు అన్నాడు. ఎవరు గుర్తొస్తున్నారంటే అండి సేవకుని చూస్తే? మరి అదే నన్ను అన్నారు అనుకోండి, అమ్మా నేను చూస్తే పౌలు గారు గుర్తొస్తున్నారని నన్ను అన్నారు, నేను ఏం చేస్తాను? ఎగిరిగా అంటేస్తాను. నన్ను చూస్తే పౌలు గారే జ్ఞాపకం వస్తున్నారంట, అవునా? కానీ ఆ సేవకుడు తన గదిలోనికి వెళ్ళి రహస్యమందు ఏమంటే ఎక్కి ఏడుస్తున్నాడంటే, ఎందుకో తెలుసా? ఆయన అడుగుతున్నాడంట ప్రార్థనలో, దేవా నేను ఏం తప్పు చేశాను, నేను ఎందుకెంత చిన్నగా కనిపిస్తున్నాను, నాలో పౌలు గారు కనిపిస్తున్నారంట, నాలో నువ్వెందుకు కనపడలేదు అని అడిగాడంటండి. ఆ వెతుకులాట చూసారా ఎలా ఉందో? నాలో పౌలు గారు కనిపిస్తున్నారు, నీవు కనిపించట్లేదే, నన్ను సరిచేయదేవా అని అడిగాడంటండి. ఎంతటి వెతుకులాట! కానీ మనకి తృప్తి వచ్చేసిందేమోనండి, నేను చాలా గొప్పగా మారిపోయాను, తృప్తి వచ్చేసిందేమో. భక్తిలో తృప్తి ఉండకూడదండి. భక్తిలో తృప్తి వస్తే అక్కడే మన పతనం ఏమైంది? మొదలైంది. తృప్తి ఉండకూడదు. ఇంకా లోకంలో ఉన్న వాళ్ళకి సంపాదన ఎలా అయితే తృప్తి లేకుండా సంపాదించుకుంటూ వెళ్ళిపోతారో, సంఘములో ఉన్న నీవు తృప్తి లేని పరిశుద్ధత, తృప్తి లేని ఆత్మీయత, తృప్తి లేని ప్రేమతత్వం, తృప్తి లేని సహనము, తృప్తి లేని ఓర్పు, తృప్తి లేని పరిచర్య, తృప్తి లేని సేవ అహర్నిశలు, ఇంకా 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 దేవా ఇంకా నన్ను నీలా మార్చుని అన్వేషించాలండి. అలా మనలో ఎంతమంది వెతుకుతున్నారు? వెతుకుతున్నామా? సరే ఆలోచించుకుందాం. మీకు ఒక చిన్న మాట చెప్తాను నేను ఇప్పుడు, నా జీవితంలో జరిగిందే. నాకు మా అమ్మమ్మ గారు ఉండేవారండి. ఎవరు? మా అమ్మమ్మ గారు. మా అమ్మమ్మ గారికి నేను వాక్యం చెప్పాలని చాలా ట్రై చేశాను. నేనేం చెప్పానంటే ఆమెకు దేవుని గురించి చెప్పాను, పాపం గురించి చెప్పాను, పరిశుద్ధత గురించి చెప్పాను, నరకం గురించి చెప్పాను, పరలోకం గురించి చెప్పాను. కీలకమైన విషయాలన్నీ ఆమె ముందు పెట్టా. ఆమె చనిపోతుందేమో నేను చెప్పకపోతే, అయ్యో నేను చెప్పలేదు ఈమె నరకానికి వెళ్ళిపోవడానికి నేను కూడా కారణం కాకూడదు అని నేను చెప్పా. ఆమె చెప్పిన విషయం ఏంటంటే నాకు ఇప్పటికీ గుర్తు. ఆమె ఏమందో తెలుసండి, 65 ఏళ్ళ 70 ఏళ్ళ ఆమె ఏమందో తెలుసండి, నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదండి. ఏమందండి? నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. అలా కాదమ్మమ్మ, నువ్వు అబద్ధం ఆడి ఉండొచ్చు కదా, ఏదైనా లోపం ఉంటుంది. అబ్బాయి అసలు ఎక్కడా ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయలేదు. అలాగే ఇంకొన్ని సంవత్సరాలు గడిచేయండి. ఇంకొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమైందో తెలుసా? మీకు మతి స్థిమితం పోయిందండి.
ఒకరోజు నాకు దేవుడే మెలకువ ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. అర్ధరాత్రి 2 ఆ సమయంలో నాకు మా అమ్మగారి ఇంట్లో మెలకు వచ్చింది. నాకు మెలకు వచ్చి తలుపు తీసి అమ్మమ్మ ఏం చేస్తుందా అని తలుపు తీసి చేస్తే ఆమె ఏం చేస్తుందో తెలుసండి, మొక్కలకు వేసిన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని తీసి ఒంటికి పూసుకుంటూ తన వస్త్రంతో గచ్చు తుడుస్తుందండి. ఇంకా ఆమెకేం అర్థమవుద్దండి? చాలా బాధేసిందండి నాకు. ఆమె నా కళ్ళ ముందు బ్రతుకున్న ఉగ్రత కొరకు ఎదురు చూస్తున్న పాత్రలా అనిపించిందండి. ఏం చెప్పినా అర్థం కాదే. అయ్యో అయ్యో అని నా ఆత్మ చాలా నలిగిపోయిందండి ఆ రోజు. అయ్యో, ఒక్క మాట నేనేమైనా తప్పు చేశాను, ఒక్క మాట ప్రభు ముందు అడిగితే ఆయనే నిన్ను ఒప్పించుకుന്നു కదా, ఒక్కసారి నా మాట వినలేకపోయావే, ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారో ఆ యుగాల యాత్ర నుంచి? నేను రక్షించగలనా? నువ్వు కన్న కూతురు నిన్ను రక్షిస్తుందా? నువ్వు కట్టుకున్న ఇల్లు నిన్ను రక్షిస్తుందా? ఒక్క మాట నిన్ను నువ్వు వెతుక్కుంటే నీకు ఆ యాతన తప్ప అంత మూర్ఖత్వం ఎలా వచ్చేసింది నీకని ఏమండి చాలా బాధపడ్డాను. నా కళ్ళ ముందే చనిపోయింది ఆమె నా కళ్ళ ముందే చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత నేను ఒంటరిగా చాలాసార్లు ప్రశ్నించుకున్నాను, ఆమె ఎక్కడ ఉంటుందండి? ఆమె వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిపోయింది. మీ కళ్ళ ముందు చాలా మంది వెళ్ళిపోవట్లేదా? తప్పు ఒప్పుకోరు. ఎన్ని కబుర్లు చెప్తారో తప్పు ఒప్పుకోవడానికి. చేసింది ఒప్పుకుంటే లోకం అయిపోతావు అని నీ మనసు చెప్తుంది. ప్రపంచానికి లోకం అయిపోతావేమో చేసిన తప్పు ఒప్పుకుంటే. కానీ ఆ మహనీయుడికి నువ్వు ఏమవుతావు తెలుసా? ప్రియమైన బిడ్డ అవుతావని. నువ్వు తప్పు ఒప్పుకుంటే ప్రపంచం నిన్ను లోపు చేస్తుంది. ప్రభు తన గుండెల్లో పెట్టుకుంటాడు. మాయలోకం గురించి ఎందుకండి ఆలోచిస్తారు? మాయమైపోయే మనుషుల గురించి ఎందుకండి ఆలోచిస్తారు? లోకం కోసమే భక్తి చేస్తాం. మనలో కొంతమంది లోకం కోసమే పరిచయం చేస్తారు. లోకం చూస్తుందనే పవిత్రంగా నటిస్తారు. లోకం చూస్తుందనే భాషలో వ్యత్యాసాన్ని చూపిస్తారు. కానీ వాళ్ళు పర్సనల్గా ఉన్నప్పుడు వాళ్ళ తీరే వేరు, వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క విధానమే వేరు, వాళ్ళ పద్ధతే వేరు. నీ బిడ్డలు చూస్తున్నారు కదా నిన్ను సంఘములో ఒకలాగా, ఇంటిలో ఒకలాగా. నీ పిల్లలు ఏమైపోతారు? మన భర్తలు చూస్తున్నారు కదా సంఘములో ఒకలా, ఇంటిలో ఒకలా. వాళ్ళకి మారు మనసు వస్తుందా? ఇరుగు పొరుగు అన్యులు చూస్తున్నారు కదా, వాళ్ళేమైపోతారు? వెతుకులాట లేకపోతే నీవు నశించిపోతావు, గొప్పగా ఫీల్ అవుతావు. లేరనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు? నిన్ను నువ్వు వెతుక్కోకపోతే, ఏమండి మిమ్మల్ని మీరు వెతుక్కోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? చివరికి నా బైబిల్ వేరు, నీ బైబిల్ వేరు అంటారండి. వస్తుందా మాట? బైబిల్లో ఇలా ఉంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఎవరన్నా ప్రశ్నించారనుకోండి, హృదయం వాత వేయబడి ఏమంటావో తెలుసా? నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. ఆ వాక్యాలు నాకు తెలుసు, నాకు చెప్పుకో. నీకంటే ముందే బాప్తీసం తీసుకున్నావు, నాకు చెప్పుకో. రోగం ముందు చిన్నగానే కుష్టి వ్యాధి ఉంటుంది. కుష్టి వ్యాధి తెల్లటి మచ్చలా స్టార్ట్ అవుతుందండి. తర్వాత అది అవయవాలను తినుకుంటూ వెళ్ళిపోతుందండి. నిన్ను నువ్వు వెతుక్కోకపోతే ప్రభువులో నీ ఆత్మీయ స్థితి కూడా కుష్టి వ్యాధిలాగా నీ ఆత్మీయతను తింటూ వెళ్ళిపోతుంది. ఒకానొక దశకు వచ్చేసరికి అసలు నీకు మనసే చచ్చిపోతుంది. శాస్త్రులు పరిసయ్యుల వలె నీతిగా నడుచుకున్నట్లు కనిపించిన వాళ్ళు ఎలా ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు? వారు సున్నం కొట్టిన సమాధులు. వాళ్ళు పళ్ళెము వెలుపల శుభ్రం చేసుకోరు. వాళ్ళు ఎందుకు అలా అయిపోయారంటే తమను వెతుక్కోవడం మానేశారు. ఒక మనిషికి తను ఎప్పుడు దొరుకుతాడో తెలుసా అండి? నేను ఎప్పుడు దొరుకుతానో తెలుసా? ప్రభు దొరికినప్పుడే నేను దొరుకుతాను. యెషయా గారికి దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడు యెషయా గారు ఏమంటారు తెలుసా అండి? అయ్యా, నా పెదవులు అపవిత్రములు, నా చుట్టూ ఉన్న జనులు అపవిత్రమైన వారు. ఎలా తెలిసిందండి? దేవుని పరిశుద్ధతను చూస్తున్నప్పుడు అర్థమైంది. ఏ విషయంలోనూ తప్పు చేయని యోబు గారు నేను నీచుడను అని ఎందుకంటున్నాడని ఏం చూశాడు? దేవుణ్ణి చూశాడు కాబట్టి. దేవుణ్ణి
దేవుని వెతకాలండి. ఆసక్తితో దేవుని వెతికితే నిన్ను నీవు కనుగొంటావు. క్రీస్తుని ఎలా వెతకాలంటే పరిశుద్ధ గ్రంథంలో బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారిని వెతుక్కుంటూ వచ్చిన జ్ఞానులు మీకు తెలుసు కదా. ఆ జ్ఞానులు ఎలా వెతుక్కున్నారో చూద్దామా? వాళ్ళు ఎలా వెతుక్కున్నారో చూసి మనము అలా వెతికే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మనకు దొరుకుతాడండి. దేవుడు దొరికితే మనం ఖచ్చితంగా కనిపిస్తాం. తెలుపంటూ కనిపిస్తే ఈ నలుపేంటో మనకి అర్థమవుతుంది. వెలుగంటూ ఉంటే చీకటేంటో తెలుస్తుంది. ప్రేమైన వారలారా, ఎక్కడుంటుందండి ఈ సందర్భం? మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము ప్రారంభ వచనము. రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. చాలండి. తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారండి? యెరూషలేముకు వచ్చారు. ఈ యెరూషలేముకు వచ్చే ప్రయాణం ఏదైతే ఉందో అది అంత సానుకూలంగా లేదండి, అనుకూలంగా లేదు. తూర్పు దేశపు జ్ఞానులు వస్తున్న ఆ ప్రయాణ మార్గం ఏదైతే ఉందో అది చాలా కష్టతరంగా ఉంటుంది. కొంతమంది బైబిల్ పండితులు చెప్తున్న విషయం ఏంటంటే టైగ్రిస్ యూఫ్రటిస్ నదికి మధ్య భూభాగం ఉంటుంది చూశారు. ఆ భూభాగంలో అర్ధచంద్రాకారంలో వారు ప్రయాణం చేసుకుంటూ వచ్చారని కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు. నదుల మధ్య భూభాగంలో అర్ధచంద్రపు ఆకారంలో వారు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. సుదీర్ఘమైన ప్రయాణం. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రయాణం దేని కొరకు? యేసుక్రీస్తు ప్రభువుని వెతుకుతున్నారు చూడ్డానికి. ఈ ప్రయాణం ఎలా జరిగిందంటే సానుకూలంగా జరగలేదు. ఈ ప్రయాణం ఎలా జరిగిందంటే కొన్ని వాళ్ళు ఖర్చు చేయాల్సి వచ్చింది. దేవుని వెతుకుటలో ఈ తూర్పు దేశపు జ్ఞానులు కొన్ని ఖర్చు చేయాల్సి వచ్చింది. ఏం ఖర్చు చేయాల్సి వచ్చింది చెప్పండి? సమయం. వాళ్ళు టైం ఇవ్వాల్సి వచ్చింది. నడవడానికి వాళ్ళు టైం ఇవ్వాల్సి వచ్చింది. ఇంకేంటి? ధనం. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకున్న తర్వాత వాళ్ళు కానుకలు సమర్పించారుగా. ఏం సమర్పించారండి? బోళం. వాళ్ళు సమయాన్ని ఖర్చు చేశారు, ధనాన్ని ఖర్చు చేశారు, ఇంకా శక్తిని ఖర్చు చేశారు. ఓపిక తెచ్చుకొని నడిచారు. సమయాన్ని ఇచ్చారు, శక్తిని ఇచ్చారు, ధనాన్ని ఇచ్చారు. ఇవి ఇస్తూ వెతుకుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు ప్రభువుని వెతకడానికి వీటికి ఏం తీసుకోవసరం లేదు. ఇవన్నీ నువ్వు పెట్టుబడి పెట్టాలి. నీ సమయాన్ని ఇవ్వాలి. ఏమండి? ప్రభువుని వెతకట్లో నీ ధనాన్ని ఖర్చు పెట్టాలి. నువ్వు పేదలు కనికరించాలన్నా, ప్రభువు కొరకు ఉన్నతమైన విషయాలు తెలుసుకోవాలన్నా, ప్రభువు పని అనగానే నువ్వు ముందుండాలి. అలాగే నీ శక్తిని ఖర్చు పెట్టాలి ఆయన వెతుకుటలో. రాత్రంతా బైబిల్ చదివి నిద్ర లేదని అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు రాత్రి కాదు, ఏదో ఒక రాత్రి. ఇంకో ప్రశ్న అడుగుతాను. మీలో చాలామంది చేతులు ఎత్తుతారు. రాత్రంతా ఈ కష్టాలు బాధలు ఎక్కువైపోయి నిద్ర పట్టలేదని అన్న వాళ్ళు ఉన్నారా? నవ్వుతున్నారంటే ఉన్నారు. కష్టాల బాధల వల్ల నిద్ర లేని రాత్రులు ఎన్నో. వాక్యం చదివి టైం తెలియక తెల్లారిన రోజులు ఉన్నాయా? అంత శక్తి పెట్టామా? పెట్టలేదు. టీవీ చూస్తూ సాయంత్రం అయిపోయింది. ప్రార్థన చేస్తూ అయిపోయిందా? ఏమండి? ప్రార్థన చేస్తూ అవ్వట్లేదు. అంటే ఏం ఖర్చు చేయట్లేదు, మనం శక్తి ఖర్చు చేయట్లేదు. అలా అంటారు ఏంటండి? మరి క్రిస్మస్కి వచ్చాం కదా, సండే వస్తున్నాం కదా అంటే మరి రాకపోతే పాస్టర్ గారు ఒప్పుకోరు కదా, పాస్టర్ గారు అడుగుతారు కదా. ఏమండి? అది శక్తి. సరే, అదే శక్తి అనుకుంటే కేవలం ఆదివారం సంఘానికి వచ్చి అదే శక్తిని పెట్టేస్తున్నాను, ఒక 3 గంటల చర్చిలోకి వచ్చిన శక్తిని పెట్టేస్తున్నానంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు రక్తపు బొట్టు ఉంచుకోకుండా
శిలువ మీద చేసిన త్యాగానికి ఆ శక్తిని ఎలా మనం వర్ణించాలంటారు? ఆయన నీ కొరకు ఖర్చు చేసిన శక్తి ఎంత, నీవు ఆయన కొరకు ఖర్చు చేస్తున్న శక్తి ఎంత? క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే కొంచెం పాటించడం అండి. క్రీస్తు స్వారూప్యంలోనికి మారడం అంటే కొంచెం మారడమా, పూర్తిగా మారడం? శక్తినివ్వండి, వాక్యం చదవండి అని చెప్తున్నా. వాక్యం చదవండి, ఏకాంతంగా ప్రభువుతో గడపండి. ప్రార్థన రావట్లేదా? మౌనంగా ఉండండి, కనిపెట్టండి, ప్రార్థన నేర్పించమని అడగండి. లేకపోతే మోకరించి ఒక ప్రార్థనా కీర్తనలు ఉన్నాయి కదండి, కీర్తనలో ప్రార్థనా కీర్తనలు లేవా? అవే చదువుకోండి. ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు. మనసేది? కానీ లోకములో ఏదైనా నేర్చుకోవడానికి ఎంతైనా ఖర్చు పెడతాము, ఎంతైనా ఖర్చు పెట్టిస్తాము, ఎంత సమయమన్నా ఇస్తాము. మరి దేవుడు ఎక్కడ దొరుకుతాడండి మనకి? ఈ జ్ఞానము సమయాన్ని ఇచ్చారు, శక్తిని ఇచ్చారు, ధనమును కూడా ఇచ్చారు. ప్రియమైన వారలారా, దీనికి ఏం తీసిపోదండి. ప్రభువు చెప్పారు, నన్ను వెంబడించాలనుకుంటే తన శిలువను తాను ఎత్తుకుని తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఎంత పెద్ద మాట! నిన్ను నువ్వే కాదనుకోవాలి, నిన్ను నువ్వే వదిలేసుకోవాలి. ఆ పదంలో ఎంత త్యాగం ఉంది. వెతుకుతున్నామా? ఇలాగా వెతుకుతున్నామా? ఏమండి, వెతుకుతున్నామా? కానీ మరి దీన్ని ఏమనాలి? లోక మాయ అనాలా, ఇంకేమనాలా? ఇంట్లో ఎన్ని వస్తువులున్నా ఇంకో వస్తువు కోసం వెతుకుతాం. ఏదైనా కొత్త వస్తువు వస్తే బాగుంది ఇంట్లోకి. టీవీ, ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఏసీ ఉంటే బాగుంది అనిపిస్తుంది లేదండి? కాబట్టి ఇంటికి ఎన్ని హంగులు చేయించినా ఇంకోటి ఏదో చేయించాలనిపిస్తుంది. ఇంటి నిండా మనకి ఎన్ని వస్త్రాలున్నా ఇంకో కొత్త వస్త్రం కావాలనిపిస్తుంది. ఎన్ని రకాల రుచులు తిన్నా ఆ బర్గర్ ఒకసారి తినాలండి, అదేదో పిజ్జా అంటే ఒకసారి తినాలండి, అదేదోనంటే ఒకసారి తినాలండి. తీరుతున్నాయా? ఎన్ని ప్రదేశాలు చూసినా అమెరికా చాలా బాగుంటుందంటండి. మనం వెళ్ళగలమా అంటే వెళ్ళగలిగితే వెళ్ళిపోదామనే కదా. కంటికి తృప్తి లేదు, నోటికి తృప్తి లేదు, చెవులకు తృప్తి లేదు, కడుపుకు తృప్తి లేదు, దేనికి తృప్తి లేదు. కానీ చిత్రంగా భక్తిలో తృప్తి పడకూడని వాటిలో తృప్తి పడాల్సిన వాటిలో అసంతృప్తి. ఎవరు చేసిన ఎవరు చేసినా తలుపులు తీసిందైతే మనమే ప్రియమైన వారలారా. చూడండి, తర్వాత వచనాన్ని చూద్దాము. 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చుమని చెప్పిరి. ఏమండి, వారు వెతుకులాటలో చూపించిన వినయం మీకు అర్థమైందా? వాళ్ళు జ్ఞానులై ఉండి స్థానికంగా ఉన్న వాళ్ళని అడుగుతున్నారంట. ఏమని? మాకు తెలీదు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మాకు తెలీదు. వినయం కనిపిస్తుందా? అహం కనిపిస్తుందా? తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి మొహమాటం లేదు ఈ జ్ఞానులకి. మనం జ్ఞానులం కాదు. మనకుందా ఈ వినయం? మనకుందా ఈ తగ్గింపు? ప్రభువును తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక విషయం మనకు అర్థం కాకపోతే మనం ఎంతకైనా దిగిపోయి నేర్చుకుంటామా? సాకులు చెప్తాం. నాకు అర్థం కాదు, నాకు తెలీదు. మరి సండే వచ్చి ఏం నేర్చుకుంటున్నామమ్మా అంటే పాస్టర్ గారు ఏవో చెప్తారు, అవి వింటాను. మనలో చాలామంది అండి ఆదివారం ఏం విన్నారంటే వాక్యం విన్నామంటారు. అదే వాక్యంలో ఏం దేవుడి మాటలు విన్నాం. అవే దేవుడి మాటలు ఏం చెప్పారంటే ఏం చెప్తారు? దేవుడి గురించి చెప్తారు. అంతకు మించి వెళ్ళలేరు. అంటారు అర్థం కాదు, తెలుసుకునే ప్రయత్నం ఉండదు. కానీ ఈ జ్ఞానులు చూడండి, తాము జ్ఞానులైనప్పటికీ ప్రభువుని వెతుక్కోవడానికి ఎంతకైనా వాళ్ళకి ఒకటే గురి. ఏంటా గురి తెలుసండి? చూడాలి, ఆయన్ని చేరుకోవాలి. నాకంటే చిన్నోడిని అడిగానా? నాకు కుర్చీ వేసారా? నాకు బల్ల వేసారా? నా పేరు చెప్పారా? నన్ను గుర్తుపట్టారా? నాకు సన్మానం చేశారా? ఏం లేదండి. మరి ఏం కావాలి నీకంటే
నీవు ప్రభు యొద్దకు దూసుకుని వెళ్ళిపోవాలి. ఒలింపిక్స్లో పరిగెడతారు కదా, ఒలింపిక్స్ వరకు ఎందుకండి, పిల్లలు రన్నింగ్ రేస్లో పరిగెడతారు కదా, వాళ్ళకు చాక్లెట్ చూపించి నీళ్ళ మధ్యలో ఆగుతారేమో, ఆగుతారా? మళ్ళీ తోసి గెంటుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకి అనవసరం, చాక్లెట్ అనవసరం, ఏది చూపించినా ఆగరు. అప్పటి వరకు కారు కొనమ్మా అన్న బాబు, వాడు రన్నింగ్ రేస్లో ఉన్నప్పుడు, వాడు ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ కార్ తెచ్చి మధ్యలో పెట్టినాడు, తన్నుకుని వెళ్ళిపోతాడు తప్ప అక్కడ ఆగడు. తెలుసా అండి, గురి. ఒక 10 ఏళ్ల బాలుడికి చిన్నపాటి డిస్టెన్స్లో ఉన్న గురి ఒక క్రైస్తవురాలని నీకు నాకు ఉండద్దు? ఎక్కడెక్కడ ఆగిపోతున్నాం? తగ్గించుకోము. అందరూ తగ్గాలి మన దగ్గర, మనం తగ్గకూడదు సుమి, మనం తగ్గకూడదు. వెళ్తారా? ప్రభువుని చూడగలుగుతారా? వినయం లేని వాళ్ళు ప్రభుని చూడలేరండి. గురి మీదే, ప్రభువుని నేను చేరుకోవాలన్న వాళ్ళకి వినయం ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో 30-31 వచనాలలో ఏమండి, ఒక మంత్రి ఒక రాణి దగ్గర ధనాగారమంతటి మీద అధికారి అయిన ఒక మంత్రి దారిని పోతుంటే, తన రథములో పోతుంటే ఏమండి, ఫిలిప్పు అనేటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడి, నువ్వు పరుగున వెళ్ళి ఆ రథములో ఉన్న నపుంసకుడిని కలుసుకో. సందర్భం గుర్తుంది కదండి, సమయం ఎక్కువ అవుతుందేమో అని నేను జస్ట్ రిఫరెన్స్ చెప్పాను అంతే. పరుగున వెళ్ళి కలుసుకో అంటే, అలాగే ప్రభువాని ఈ ఫిలిప్ గారు పరుగున వెళ్ళి ఈయన పరిగెడుతున్నాడు, ఆయనేమో రథంలో వెళ్తున్నాడు. ఎవరు గొప్పండి? రథంలో వెళ్ళిన వాడు గొప్ప కదా. కానీ ఈ లేఖనం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే, రథం మీద ఉన్న వ్యక్తి కాళ్ళి నడకని నడిచిన వ్యక్తి వివరిస్తుంటే విన్నాడండి. రథం మీద ఉన్న వ్యక్తి ఒక దేశానికి ఒక ధనాగారం అంతటి మీద అధికారం ఉన్న ఒక వ్యక్తి ఒక ఫిలిప్పు అనేటువంటి ఒక సామాన్యుడు వివరిస్తుంటే, అవునా అలాగా, అయితే నేను రక్షణ తీసుకుంటకు ఆటంకమేమి, నాకు రక్షణ ఇప్పించని ఎవరి చేతులు పట్టుకున్నాడు? ఫిలిప్పు గారు. ఏం కనిపిస్తుంది ఇక్కడ మనకి? ప్రభువుని దక్కించుకోవడానికి వాళ్ళు ఎంతకైనా తగ్గిపోతున్నారు. ప్రేమైన వాళ్ళారా, తగ్గిపోతున్నారు. వాళ్ళ స్థాయి వాళ్ళకు గుర్తుండట్లేదు. ఈరోజు మీలో ఎవరికన్నా మీ స్థాయిలు గుర్తుంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడి స్థాయి మీకు కనబడకుండా అది అడ్డుపడుతుందండి. ఇంకేం చూద్దాము, ఇంకా చదువుదాం. ఈ మత్తయి సువార్తలో 3వ వచనంలో, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఏమండి, తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువుని వెతుకుతుంటే ఎవరిలో వచ్చేసిందంట కలవరం? యెరూషలేములో ఉన్న వారందరికీ కలవరం పుట్టింది. ఇది ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ మీరు నిజంగా ప్రభువుని వెతికితే ఎవరు మీకు సపోర్ట్ ఉండరు, ఎవరు మీకు సపోర్ట్ రారు. మీరు నిజంగా ప్రభువుని వెతుకుతూ ప్రభువుని అనుసరించాలని మీరు మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటే అందరిలోనూ కలవరం పుడుతుందండి. ఎందుకు అలాంటి కలవరం పుడుతుందంటే, నిన్న మొన్నటి వరకు మనతో పనికిరాని మాటలు మాట్లాడిన ఈవిడ ఈరోజు మనలతో మాట్లాడట్లేదు. మనం ఎలా కనిపిస్తున్నాం? మనం ఆవిడ కంటికి ఎలా కనిపిస్తున్నాం? చీప్గా కనిపిస్తున్నాం. ఎందుకు ఈవిడ ఎలా అయిపోయింది? చుట్టూ ఉన్న వాళ్ళు కలవరానికి గురవుతారండి. ఆ కలవరం పుట్టినప్పుడు మీ మీద రాళ్ళు వేయచ్చు, మాటలు అనేటువంటి తోటాలు పేల్చొచ్చు, చేతులు ఎత్తొచ్చు, గెంటేయచ్చు. నిజం. నీవు దేవుని వెతికినప్పుడు నీ చుట్టూ ప్రపంచం ప్రశాంతంగా మాత్రం ఉండదు. చుట్టూ ప్రశాంతం, మనుషుల్ని మెప్పింపగోరే జీవితం అందనుకోండి, ఎవరు మన జోలికి రారు. ఎందుకంటే ఎవరితో ఎక్కడ ఎలా ఉండాలో అనుకుంటూ వెళ్ళిపోతాం. అవునంటాం, కాదంటాం. కానీ నువ్వు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్తే అదే చెప్తావు. ప్రపంచం ఒప్పుకుంటుందా? సమాజం ఒప్పుకుంటుందా? అట్లీస్ట్ నీ కుటుంబం నీకు సహకరిస్తుందా? సహకరించదు, కన్నెర్ర చేస్తుంది. అలా కన్నెర్ర చేసినప్పుడు చాలామంది లొంగిపోతున్నారు.
దొరకరు మీకు ప్రభు. శద్రకు మెషకు అబేద్నెగోను జ్ఞాపకం చేసుకోండి. మండుతున్న అగ్నిగుండంలో వేస్తానన్నా సరే వాళ్ళు ఏం చేయలేదు, లొంగలేదు. ప్రేమైన వాళ్ళ ప్రభు ప్రభు ప్రభు. అందుకే వాళ్ళు మన పక్కన నుంచుంటే మనం కనిపించట్లేదండి వాళ్ళ పక్కన. శద్రకు మెషకు అబేద్నెగోల ఆత్మీయ స్థితి ఇక్కడ పెట్టి మన ఆత్మీయ స్థితి ఇక్కడ పెడితే కనిపిస్తుందా? కనిపించట్లేదు. మనం బాగానే ఉన్నాం, కానీ బాగోవలసినంతగా బాగోవలసినంతగా మనం లేము, పూర్తి స్థాయిలో లేము. ఉన్నామనుకుని భ్రమపడుతూ బ్రతుకుతున్నాం. వాళ్ళ జీవితాలు పక్కన ఉంచండి. ఎవరి జీవితాలు చూస్తామో తెలుసా? పడిపోయిన వాళ్ళ జీవితాలు చూసేస్తాం, చాలా ఈజీగా చూస్తాం. వాళ్ళు ఇలా చేయట్లేదా, వీళ్ళు ఇలా చేయట్లేదా? అది కూడా దుష్టుని యొక్క మాయ. ప్రేమైన వారు గుర్తుపెట్టుకోండి, ప్రభువుని మీరు వెతుకుతున్నప్పుడు చీకట్లో ఉన్న గర్భంలో ఉన్న బిడ్డ 9 నెలల పాటు గర్భంలో ఉన్న ఆ శిశువు ఒక్కసారిగా వెలుగును చూసేసరికి ఏం పుడుతుంది? చాలా కలవరం పుడుతుంది. గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, అవునా? అలాగే చీకట్లో ఉన్న నువ్వు వెలుగులోకి వచ్చేసరికి ఇలాంటి కలవరాలు నీ చుట్టూ పుడతాయి, నిన్ను కలవరపరుస్తాయి. ఎందుకు వచ్చింది భక్తి జీవితం అనిపిస్తూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, నీ గురి ప్రభుని వెతకడం. మన గురి కొంచెం ప్రేమించబడడం కాదు, కొంచెం మార్పు చెందడం కాదు, ఇంత ఆత్మీయస్థితి కాదు, గొప్ప ఆత్మీయస్థితి మన గురిగా ఉండాలి. అలా గురిగా పెట్టుకున్నప్పుడు నీ చుట్టూ ఎంతమంది కలవరపడుతున్నా, నీలోనే కలవరం మొదలైనా నీవు మాత్రం స్థిరముగా చూడాలి. యెరూషలేములో వాళ్ళందరూ తూర్పు దేశపు జ్ఞానం చూసి కలవరపడిపోతున్నారంట. కానీ వీళ్ళు పడ్డారండి? పడలేదు. ప్రియమైన వాళ్ళారు, ఇప్పటికి ఎన్ని చెప్తానండి? వినయము, కలవరము. వినయం ఉండాలి, చుట్టూ ఎన్ని కలవరాలున్నా నువ్వు స్థిరముగా ఉండాలి. ఆ తర్వాత చూద్దాం 4వ వచనంలో, కాబట్టి రాసు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయా బెత్లెహేములోనే. ఎలానగా, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఇక్కడ చూడండి, దీని తర్వాత 6వ వచనంలో, అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపారు. ఇక్కడ ఏమర్థమవుతుందంటే, వీరు వెతుకులాటలో వంచబడ్డారు. తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువును వెతుకుతూ వెళ్ళారు. ఈ వెతుకులాటలో ఎవరి చేత వంచబడ్డారు? హేరోదు చేత. పూజిస్తాడా హేరోదు? ఏం చేయదలుచుకున్నాడండి? చంపాలనుకున్నాడు. చంపే ఉద్దేశాన్ని గుండెల్లో పెట్టుకుని పైకి ప్రేమగా మాట్లాడుతూ, మీరు వెళ్ళండి, మీరు దారిని కనుగొనండి, వెనకాలే నేను వస్తాను, మీరు వెళ్ళి నాకు చెప్పండి, నేను వెనకాలే వస్తాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని వెతికే విషయంలో వీళ్ళు వంచనకు గురి అయ్యారు. ప్రభువుని వెతికే విషయంలో వంచనకు గురయ్యే అవకాశం ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము చూడండి. 17వ వచనంలో, కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. చాలండి, క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, వాక్యాలు అన్ని చోట్ల చెప్పబడుతున్నాయి. అయితే చెప్పేవాళ్ళు అసూయతో చెప్తున్నారంట, జాగ్రత్తగా వినండి, కలహ బుద్ధితో చెప్తున్నారంట, మంచి బుద్ధితో చెప్తున్నారంట.
అంటే క్రీస్తుని వెతికేటప్పుడు బోధ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదని, లేకపోతే పలానా రోజు ఇంకోటేదో అని, ఇలా రకరకాలుగా బైబిల్ తప్పుపడుతున్న బోధలు ఎన్నో మన చుట్టూ ఉన్నాయి. వాటి మాయలో పడకూడదు. ఏమండి, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళే మార్గం ఒకటి ఉంది, నన్ను దారి తప్పించే మార్గం ఇంకొకటి ఉంది. నేను వెళ్ళే క్రమంలో సరిగ్గా ఆలోచించుకోకపోతే, నేను దారి తప్పకపోతే వెళ్ళగలనా? వెళ్ళలేను. మీరు ప్రభువుని వెతికే విషయంలో మీరు బైబిల్ చదవండి. ఎవరైతే చెప్తే ప్రతి బోధన చెవినా పెట్టుకోకండి. మీతో ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడితే మీ సేవకునితో మాట్లాడండి తప్ప సొంతంగా ఏ నిర్ణయాలు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. మీ సేవకునితో ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. అర్థమవుతుందండి? దేవుని వెతికే విషయం ఇది బాగా గుర్తుపెట్టుకోకపోతే ఇంతగా ఎదిగిన మీరు ఒక్కసారిగా ఏమైపోతారు? నేల పడిపోతారండి. ఒక సేవకుడు అన్నాడంట ఒక స్త్రీతో వివాహం విరుద్ధం అన్నాడంట. ఏం విరుద్ధం? వివాహం విరుద్ధం. ఎలా విరుద్ధం అంటే ఏవేవో వచనాలు చూపించాడు. ఇదిగో వివాహం చేసుకోకూడదు, మనం ఇలా ఉండిపోవాలి. పౌలు గారు చెప్తున్నాడు కదా, మీలో పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిదని. అలా ఎన్నెన్నో విషయాలు అందులోంచి అవును అనిపించే విధంగా ఏవేవో బోధలు చేస్తే ఈమె ఏం చేసిందంటే, అయ్యో ఇన్నాళ్ళు నాకు తెలియలేదండి పెళ్ళి పాపమని, ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి, ఇప్పుడు మా ఆయన గారు నేను ఎలా వదిలేయాలి అని అడిగిందంటండి. ఆయన అన్నాడు, అమ్మ ఇది రహస్యం, మర్మము, ఈ మర్మం అందరికీ చెప్పకు, నువ్వేం చెయ్యి, రహస్యంగా వదిలేయి, నా పేరు తీకు, శాపం వస్తుంది నీకు అనగానే ఆమె ఆ రోజు నుంచి పట్టుకుందంటండి, నాకు విడాకులు కావాలి. నేనేం చేశానంటే నాకు అదంతా తెలియదు, నాకు విడాకులు కావాలి. తప్పేంటో చెప్పదు, విడాకులు కావాలంటది. ఎట్టకేలకు మూలం ఏంటో కనిపెడితే వచ్చిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి చేసిన అబద్ధపు బోధ ఒక నిండు జీవితాన్ని నాశనం చేసేపోయింది. ఆమె ఏం చేయాలి? ముందు ఆ బోధ వినబడినప్పుడు భర్తకు చెప్పుకోవాలి. ఆ బోధ వినబడినప్పుడు సంఘ కాపరితో మాట్లాడాలి. యాని నీవు ఎంత వేగంగా ప్రభువును చూడడానికి వెళ్దామన్నా అంత ఎక్కువగా నీ మీద దాడులు జరుగుతాయి. అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు వంచబడ్డారా లేదా? హేరోదు మాటలు నమ్మారా లేదా? మధ్యలో దూత అడ్డగించకపోతే నేరుగా ఎవరికి చెప్తారండి? వీళ్ళు హేరోదుకి చెప్పేస్తారు. సో నీవు దేవుని వెతుకుతున్న క్రమంలో ఏం వింటున్నారో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. చాలా కీలకమైన విషయం. వినయం ఉండాలి, తగ్గింపు ఉండాలి. చుట్టూ ఎన్ని జరుగుతున్నా, నీలో ఎలాంటి సంఘర్షణ జరుగుతున్నా నీవు మాత్రం స్థిరముగా ఉండాలి. మూడవదిగా ఏమండి, వంచబడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మన 7 విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పటికి ఎన్ని అయ్యాయండి? ఎన్ని విషయాలు అయ్యాయి? 3 విషయాలు. ఇంకొక విషయం మర్చిపోయాం, సమయము, శక్తి, ధనము. అక్కడికి 4 విషయాలు ప్రియమైన వారులారా. ఏమండి, ఇంకా మత్తయి సువార్తకు వచ్చేద్దాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము. చూసారండి? నెక్స్ట్ తొమ్మిదో వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశముల వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి నడిచారు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, ఏమంటే ఏమొచ్చిందంటే వాళ్ళకి చివరికి ఎన్ని ఘట్టాలు దాటారండి. మార్గములో వస్తున్న ఏమండి ప్రమాదాలను దాటారు, అలసటను దాటారు, ఖర్చును దాటారు, అహాన్ని దాటారు, ఇంకేం దాటారు? కలవరాన్ని దాటారు, మోసాన్ని దాటారు, లేఖనాలను చూసుకుంటూ చదువుకుంటూ ముందుకు వెళ్ళారు. ఏమండి ఇన్ని దాటిన తర్వాత వాళ్ళకి ఏమొచ్చింది?
అత్యానందం వచ్చింది. ఆ స్థాయికి మనం వెళ్ళాలి. అందుకే లేఖనాల్లో ఒక మాట ఉంటుంది కదండి, ఆనందించుడి మరలా చెప్పుదును, ఆనందించుడి. ఎప్పుడు వస్తుంది ఆ సంతోషం? కష్టం తీరినప్పుడు కాదు సుమి. కష్టం తీరినా మరొక కష్టం వచ్చే అవకాశం ఉంది. ప్రభువుని కనుగొంటే ఆ సంతోషము ఏం జరుగుతుంది? మీ నుంచి పోదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లి తన కూతురికి పెళ్ళయిందని చాలా సంతోషపడుతుంది. ఏం చేస్తుందండి? బిడ్డకు వివాహం అయిందని చాలా సంతోషపడుతుంది. అమ్మయ్య అనడానికి ఏమన్నా ఉందా? నెక్స్ట్ ఇంకో ట్విస్ట్ ఉంది. ఏంటది? అల్లుడు ఎలా చూసుకుంటాడో తెలియదు. అందరితో అయిపోయిందా? పిల్లలు ఎలా పుడతారో తెలియదు. అందరితో అయిపోయిందా? ఆ బిడ్డలు ఎదిగి ఏమవుతారో ఏంటో. ఏంటి ఏమన్నా ఒక సంతోషం పూర్తిగా ఉందా అక్కడ? ఇల్లు కట్టాం సంతోషం. ఓకే ఇంట్లో దిగిన రోజు ఉంటుంది. తర్వాత అప్పో, వడ్డీయో, బాకీలో, బంగారమో తాకట్టు పెట్టింది. ఇవన్నీ గుర్తొచ్చేసి ఆ ఇంట్లో నిద్ర పడుతుందా? సంతోషం ఏమైపోయింది? ఎగిరిపోయింది. బిడ్డను బట్టి సంతోషపడతాం. 2 రోజులు బాగానే ఉంటాడు, 3వ రోజు ఏమవుతుందో తెలియదు. ఏమంటే ఇంకా ఆరోగ్యాన్ని బట్టి సంతోషపడతాం. ఇంకో రోగం రాదా? ఏ సంతోషం అన్నా సరే నీ నుంచి ఎగిరిపోవచ్చేమో, కానీ దేవుణ్ణి కలుసుకున్న సంతోషాన్ని చెడగొట్టేటువంటి శక్తి లోకంలో ఎక్కడ లేదు. అది నిజమైన ఆనందం. ఆ ఆనందాన్ని ఈ తూర్పు దేశపు జ్ఞానులు పొందుకున్నారు. నీవు గనక దేవునికి సమయాన్ని ఇవ్వగలిగితే, నీ ధనమును, నీ శక్తిని ఖర్చు చేయగలిగితే, నీ ఆహాన్ని వీడి వినయముతో నువ్వు ఉండగలిగితే, మనం లేఖనాలను చదువుకోగలిగితే, ఏమండి వంచనకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండగలిగితే నీకొచ్చేటువంటి ప్రతిఫలం ఏంటో తెలుసండి? అంతము లేని ఆనందం. ఒక్కసారి ప్రభువులో ఆనందించడం మొదలు పెడితే దాన్ని ఎవ్వరూ ఎత్తుకుపోలేరు. కష్టాలు వచ్చిన యోగు గారు, ఏమండి ఒంటరి వాళ్ళు అయిపోయినటువంటి భక్తులు, వాళ్ళు ఎలాగున్నారండి సంతోషంగా? వాళ్ళు ఏమంటారు తెలుసండి? ఇప్పటి కాలపు శ్రమలు రాబోయే వాటి ఎదుట అసలు ఎన్నదగినవి కావంట. ఎన్నదగినవి కాదండి. మనం అన్నామనుకోండి, ఎందుకమ్మా అలా చదువుతున్నావు, ఎందుకంతలా చదువుతున్నావు, కళ్ళు పోతాయి అని అన్నాం అనుకోండి. పిల్లలప్పుడు ఇప్పుడు కాదమ్మా, నాకు ఫస్ట్ వస్తుంది కదా, ఆ ఫస్ట్ వచ్చే సంతోషం ఉంది, కష్టం ఎంత? అవునా కాదండి? అవునా కాదా? వాళ్ళు అదే అంటున్నారు, మేము పొందబోయే ఆ నిత్యానందం ముందు వచ్చే శ్రమలంతా. వాళ్ళు అంటారు, మేము శ్రమ పడుచున్నాను, మేము యాతన పడుచున్నాము, మేము అపాయములో ఉన్నను, మేము ఉపాయము లేని వారము కాము, మేము ఇరుకింపబడం, మేము ఇరుక్కోం. మీరు ఎందుకు ఇరుక్కోరు? మేము ఇరుక్కోమంతే. కాపాడేవాడు ఉన్నాడు కాబట్టి ఆయన మేము దక్కించుకున్నాం. శ్రమ పెట్టబడిన, బాధించబడిన, అపాయంలో ఉన్న మాకు ఒక ఉపాయం ఉంది. ఏంటి మా ఉపాయం? మాకు సొంతమైన మా ప్రభు. మా వాళ్ళందరూ దూరం అయిపోయినా, నా శక్తి అంతా పోయినా, నాకున్న ఆస్తుపాస్తులన్నీ పోయినా, కన్నబిడ్డలందరూ గుండెల మీద తన్ని వెళ్ళిపోయినా, నమ్మిన వాళ్ళ మోసం చేసినా నేను సంతోషంగానే ఉంటాను. ఎందుకంటే నా ప్రభు నన్ను వీడి పోడు. ఇది వెతుకుదామా? ఇందులో సంపూర్ణతకు వెళ్దామా? లేదా పొందుకున్న ఇంత దాన్ని బట్టి తృప్తి పడి బ్రతికేద్దామా? ఆలోచించుకోండి. చివరిగా వాళ్ళ జీవితం ఆరాధనతో ముగిసింది. ఏంటి వాళ్ళ ఆరాధన చూడండి. 11 తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పణ ఆరాధనతో ముగిసింది. ఎంత మంచి ముగింపు! నువ్వు వెతుకు, దొరుకుతుంది. నువ్వు తట్టు, తెరవబడుతుంది. నువ్వు అడుగు, నీకు ఇవ్వబడుతుంది.
ఏమడుగుతాం? ఒక రాజ్యంలో రాజుగారు తన పుట్టినరోజు ఎవరికి ఏం కావాలో చెప్పండి బహుమానాలుగా ఇస్తామంటే బంగారం అడిగిన వారు ఒకరు, వెండిని అడిగిన వారు ఒకరు. రాజునే అడిగేస్తే అన్నీ మనమే కదండి. ఆయన అడుగుడి ఇస్తానన్నాడు కదా. ఇల్లు అడగండి, బంగారం అడగండి, మనుషులు అడగండి. నీకు అడుగు ఇస్తానన్నావు కదా ప్రభువా, అయితే అడగనా? అడుగు. నువ్వే కావాలి, ప్రపంచాన్ని ఏలే నువ్వే కావాలి, సర్వలోక న్యాయాధిపతి అయిన నువ్వే కావాలి, ఏదైనా శాసించగలిగిన శక్తివంతుడు నువ్వే కావాలి. నువ్వు నా వెంట ఉంటే నాకు లేనిదేంటి? బంగారం అడిగిన వాళ్ళకి బంగారమే ఉంటుంది, వజ్రాలు ఉంటాయా? ఉంటాయండి. ఇల్లు అడిగిన వాడికి ఇల్లే ఉంటుంది, పొలం ఉంటుందా? రాజే నా ఆడైతే, రాజే నా సొంతమైతే రాజ్యమే నాది కదా. అందులో ఇల్లు ఎంత, పొలం ఎంత, బంగారం ఎంత అండి? అసలు నాకు లేనిదేంటి చెప్పండి? అడుగుతున్నామా? ఇది ప్రభువుని వెతుకుతున్నామా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. ఈ గుణాలన్నీ సంపాదించుకోవాలి, అప్పుడు ప్రభుని మనం సొంతం చేసుకుంటాం. మరియా గర్భాన్ని ప్రభు కోరుకున్నాడండి. ఎవరు గర్భాన్ని? ప్రభువుని మోసింది కదా. ఆమె మోసింది అంటే ఆమెలో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయండి. ఆమెలో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. ఆమె లేఖనాలను వెతుకుతుంది, విశ్వాసం, నమ్మేసింది. నువ్వు గర్భం ధరిస్తావంటే నమ్మేసింది. ఏమండి, నీ హృదయంలోకి ఖడ్గం దూసుకెళ్ళిపోతుంది అంటే ఏం చేసింది? ఆమె పర్లేదని ధైర్యంగా నిలబడింది. ఎస్, ఐఎమ్ రెడీ అని విధేయత చూపించింది, బాధ్యతగా క్రీస్తుని పెంచింది. ఇలా ఎన్నో, కడవరకు నమ్మకంగా ఉంది. ఇలాంటి ఎన్నెన్నో అద్భుతమైన అమూల్యమైన లక్షణాలతో ప్రభుని ఆకర్షించుకుంది. ప్రభువుకు తెలుసు మరి అలాగే ఉంటుందని. అందుకే దేవుడు ఎవరి దగ్గరికి వచ్చేసాడు? మరియ గర్భంలోనికి వచ్చేసాడండి. అబ్రహాము గారు ఎవరి దగ్గరికి వచ్చేసాడు? అబ్రహాము దగ్గరికి వచ్చేసాడండి. ఇస్సాకు దగ్గరికి వచ్చేసాడండి. యాకోబు గారి దగ్గరికి వచ్చేసాడండి. దావీదు గారి దగ్గరికి వచ్చేసాడండి. దేవుడే వచ్చేసాడండి వీళ్ళ దగ్గరికి. మీ దగ్గరికి, నా దగ్గరికి రాడా? వాళ్ళు వెతికారు కాబట్టి వచ్చారు. మన దగ్గరికి వస్తారు. రుజువు ఏంటో తెలుసా అండి? ఒక్క రిఫరెన్స్ చూసుకుని ముగించేసుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనము. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయన చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు పొడిచిన స్థలములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన, అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. ఆమె సైలెంట్గా మాట్లాడట్లేదు. ఆమె ఏం చేస్తుంది? కేకలేసేస్తుంది. అంటే ఆమె గుండెల నిండా సంతోషం. ఇంత మనం అంటాం కదా, ఏ తల్లి కన్నా బిడ్డవో, పెద్దవాళ్ళు అంటారు ఏదైనా హెల్ప్ చేస్తే, ఏ తల్లి కన్నా బిడ్డవో ఈరోజు నా కడుపు నింపావు అంటారు కదండి. అంటే దాని అర్థం ఏంటంటే ఆ తల్లి ఎంత గొప్పదో అని. అలా ఇంత పరిశుద్ధుణ్ణి, ఇంత నిష్కల్మషుణ్ణి, ఇంత గొప్ప మనస్తత్వం ఉన్న ఈ దైవాన్ని కనిన గర్భం ధన్యములని కేకలు వేస్తుందంటే ఆ సంతోషంతో. ఎంత ధన్యం, ఎంత ధన్యం, ఎంత ధన్యం అంటే ప్రభు కేకలు వేస్తున్న ఆమె వైపు ప్రశాంతంగా చూసి, ఒకవేళ నా మాటలు వింటే ఆమె కంటే నువ్వే ధన్యురాలు అన్నాడు. ఏం కావాలండి? అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మీ అందరి దృష్టిలో మరియమ్మ గొప్పదా కాదా చెప్పండి? గొప్పదైనా? మరియమ్మల ఒకవేళ ప్రభువుని గర్భాన మోసే అవకాశం మీకు వస్తే అది ఎంత ధన్యతగా భావిస్తారు మీరు? కానీ ప్రభు అంటున్నాడు, ఆమె గర్భంలో మోసింది, నీవు నీ హృదయంలో మోస్తే ఆమె కంటే నువ్వు ధన్యురాలివి. అంటే మనం వెతికినా దొరికేస్తామనే కదండి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. ఓపెన్గా చెప్పాడు, నీకు కూడా దొరికేస్తాను. మరి తప్పు ఎక్కడ జరుగుతుందండి? మనలో జరుగుతుంది. తృప్తి పడిపోతున్నాం. తృప్తి పడద్దు. ఏం చేద్దాం? వెతుకుదాం, వినయంగా ఉందాం. ఎన్ని కలవరాలు వచ్చినా నిలబడదాం, లేఖనాలను చదువుదాం.
వంచబడకుండా జాగ్రత్త పడదాం, దేవుణ్ణి కనుగొందాం, సంతోషంతో నిండుకొందాం, ఆరాధనతో మన బ్రతుకుని ఈ భూమి మీద చాలిద్దాం. ఈ వాక్యం మనందరి వినికిడిలో ఫలించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవ, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన, మీరు మాట్లాడినటువంటి విషయాలను బట్టి స్తుతులు ప్రభువ. అవును తండ్రి, నాయన, లోకంలో లేని తృప్తి ఆత్మీయ జీవితంలో మా తప్పిదములు మన్నించండి దేవా. పొందుకున్న కొంచెమును బట్టి సంతోషిస్తున్నాము, పొందుకోవలసిన వాటి వైపు చూడలేకపోతున్నాము దేవా. దేవా, మా అజ్ఞానాన్ని క్షమించండి దేవా. ఈరోజు తెలుస్తున్న హృదయాలను మేల్కొల్పేందుకు నీకు స్తోత్రము తండ్రి. ఈ వాక్యం మా అందరిలో నూరంతలుగా ఫలింపచేయండి దేవా. నాయన, ఈ సంఘమును మరింతగా దీవించి స్త్రీలను బలోపేతము చేసిన దేవా. నాయన, ఈ గ్రామానికి ఆశీర్వాదకరముగా నాయన ఈ సంఘమును నాయన సేవకులను తండ్రి మరింతగా బలపరిచి దీవించమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము కన్నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ 2025 ప్రత్యేక సేవ చేసిన సాధారణలో మరి చక్కని సందేశాన్ని తెలియజేసినటువంటి శ్యామలా గారికి మరొకసారి మా కుటుంబం తరపున సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు తెలియజేస్తూ మరొకసారి మన ప్రేమను చెప్పడానికి